నాగనాథ్ గారు, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? అంటే పరాభవం లాగా పరాభవాలేనా, లేదా విజయాలు కూడా వీరి ఖాతాలో ఏమన్నా ఉన్నాయా? The year of miracles, the year of sensations, the year of success. ఓకే. The year of sensations, the year of miracles. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ వీళ్ళ జీవితంలో వస్తాయి. ఎందుకంటే గోచార రీత్యా మనం చూసుకుంటే ఉగాది పండుగ నుంచి ఈ 19వ తారీఖు మార్చి నుంచి చూస్తే వీళ్ళకి ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితులు చూసుకుంటే వీళ్ళకి రాశిలో సింహరాశిలో కేతువు సప్తమ భావంలో, మీరు సప్తమ రాహు అష్టమ శని కూడా అన్నారు, సప్తమ భావంలో రాహు అష్టమ భావంలో శని, లాభంలో అంటే మిథునంలో వీళ్ళకి గురువు ఉంటాడు. అంటే ఇది ఉగాది స్టార్టింగ్ నుంచి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు. ఓకే. అంటే వీళ్ళు లాంగ్ డ్యూరేషన్ ఉండే ప్లానెట్స్. మరి జూన్ 2 నుంచి వీళ్ళకి లాభంలో మిథునంలో ఉన్నటువంటి గురువు కర్కాటకం అంటే వ్యయంలోకి వస్తాడు. ఆ వ్యయంలోకి రావడమే ఈజ్ అ మిరాకిల్ స్టార్ట్ అవుతుంది. సెన్సేషన్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఇది వీళ్ళకి ఎప్పుడైతే గురు సంచారం ఈ సంవత్సరంలో మిథునం, కర్కాటకం, సింహం 3 రాశుల్లోకి సంచరిస్తాడు. అంటే 3 రాశులు ఉంటాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటి. 2 జూన్ 2026 నుంచి 30th అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉన్నవాడు 30వ తారీఖు అక్టోబర్ మాసం నుంచి సింహరాశి అంటే మళ్ళీ స్వీయరాశిలోకి వచ్చేస్తాడు. సింహరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు జరగబోయేది ఏంటంటే, ఒకటి మనలోనే అంతర్గతంగా వచ్చేటువంటి ఒక ఆందోళన, మీమాంస, కన్ఫ్యూజన్ అంటారు ఒక వర్డ్, కన్ఫ్యూజన్. అప్పుడు వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం అంటే వీళ్ళు తీసుకునే మేజర్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఈ డెసిషన్స్ అన్ని కూడా వీళ్ళకి ప్రతికూలంగా మార్చుకునేలాగా వీళ్ళు తయారవుతారు. అయితే ఈ నూతన సంవత్సరంలో సింహరాశి వారు అసలు ఎటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలంటారు? చెప్పాను కదా ఇప్పుడు మెయిన్ సింహరాశిలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బలమైన ఆయుధం వాళ్ళ దగ్గర ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇది అనుకున్నాను అనుకుంటే అదే చేస్తాను. అది మూర్ఖంగా ఉన్నా, ఆలోచనకు అనుగుణంగా ఉన్నా, తార్కికంగా ఉన్నా వాళ్ళు ఒకసారి చేయాలనుకున్నా కూడా అది ఫిక్స్ అయిపోతారు. ప్రపంచం అంతా చెప్పా కదా, ప్రపంచం ముందు నుంచుంటారు వాళ్ళు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే. అంటే అంత హానెస్ట్ గా పనిచేస్తారు. వాళ్ళ ఎబిలిటీకి మించిన ఊహలు, ఎబిలిటీకి మించిన పనులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎబిలిటీకి మించిన ప్రయత్నాలు చేయడం వల్లనే ఆ కన్సిస్టెన్సీ అనేది డ్రాప్ అవుతుంది.